గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు నన్నే కాదు ప్రపంచంలోని ప్రతి హిందువుని భారతీయుని కదిలిస్తూనే ఉన్నాయి. అసలు ఏం చేయలేని నిస్సాయ పరిస్థితిలో ఉన్నామా అనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులను, ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఉన్న హిందువులను ఎలా కాపాడుకోగలం అనిపించింది. ఇక్కడే నాకు వచ్చిన కొన్ని అనుమానాలను మీతోని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఇన్ని రోజులు భారతీయ ముస్లింస్ ని ప్రశ్నిస్తూ వస్తున్నాము. దేశ విభజన మత ఆధారంగా జరిగిన తర్వాత ఇక్కడి ముస్లింస్ పాకిస్తాన్ కి ఎందుకు వలస వెళ్ళలేదు అని. కానీ అదే సమయంలో మనం ఒక ప్రశ్న వేసుకోవడం మర్చిపోయాం. పాకిస్తాన్ లో ఉన్న హిందువులు భారత్ కి ఎందుకు వలస రాలేదు అని. 1971 లో మన దేశం బంగ్లాదేశ్ స్వేచ్ఛకై పాకిస్తాన్ తో ఎందుకు అంత పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది అని. అంత కష్టపడి యుద్ధం చేసి బంగ్లాదేశ్ కి స్వేచ్ఛను కల్పించినప్పటికీ ఈ రెండు దేశాల మధ్య స్నేహంలో ఆ స్నిగ్ధత ఎందుకు కరువైంది అని. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా చరిత్రను తెరిచి చూడాల్సి వచ్చింది. అందులో భాగంగానే మన దేశంలోనే అత్యంత చీకటి రోజులను మరోసారి గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. 1946 ఆగస్ట్ 16 మొహమ్మద్ అలీ జిన్నా ప్రత్యేక పాకిస్తాన్ కోసం యాక్షన్ డేగా డిక్లేర్ చేస్తాడు కోల్కతాలో. ఆ రోజు శుక్రవారం మస్జిద్లో ప్రార్థనల తర్వాత కొన్ని వేల మంది ముస్లింస్ బల ప్రదర్శనకై రోడ్ల మీదకు వస్తారు. చిన్న చిన్న గొడవలు, అల్లర్లు, పుకార్లు కొన్ని వేల మంది హిందువులు చేరడానికి కూడా సహాయమైనవి. ఆ ఒక్కరోజే కొన్ని వేల మంది హిందువులు, ముస్లింలు ప్రాణాలు కోల్పోతారు ఈ అల్లర్లలో. మార్చ్ 1947 భారత్ పాకిస్తాన్ల మధ్యన వలసలు మొదలవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఇదొక టెంపరరీ షిఫ్ట్ అని మాత్రమే అనుకున్నారు. వలసలు మెల్లిమెల్లిగా మొదలైనప్పటికీ బార్డర్స్ కూడా ఇంకా గీయలేదు. నిజానికి బార్డర్స్ ని డిఫైన్ చేసింది ఆగస్ట్ 17, 1947 అంటే మనకు ఫ్రీడమ్ వచ్చినాక 2 రోజులకు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పటిదాకా తన జీవితంలో భారతదేశం చూడని రాడ్క్లిఫ్ తో ఈ బౌండరీస్ ని గీయిస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. అది కూడా కేవలం 5 వారాల్లో. ఈ విషయాన్ని స్వయంగా రాడ్క్లిఫ్ ఫ్రీడమ్ ఆఫ్ మిడ్ నైట్ అనే బుక్ లో షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత వలసలు కాస్త పెరిగినప్పటికీ కూడా ప్రజల్లో ఈ షిఫ్ట్ కూడా ఒక టెంపరరీ షిఫ్ట్ మాత్రమే అనుకున్నారు. మళ్ళీ వాళ్ళు తమ తమ గ్రామాలకు చేరుతామనే నమ్మకం ఉండేది. అందుకే చాలా మంది కూడా వారి ఆస్తులను అమ్ముకోలేదు. మరికొందరైతే మేము మళ్ళీ తిరిగి వస్తామనే ఆశతో పక్కింటి వారికి తాళాలు ఇచ్చి వెళ్లారంట. దీనికి ముఖ్య కారణం ప్రభుత్వం నుండి గాని, నాయకుల నుండి గాని ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడం. అన్ని ఊహలు, ఆశలే. ఈ ఊహలకి, ఆశలకి మధ్య కొందరు హిందువులు పాకిస్తాన్ లో మిగిలిపోతే కొందరు ముస్లింలు ఇక్కడే ఉండిపోయారు. మొత్తానికి దేశం విడిపోయింది. ఆ దేశ మైనారిటీలకు రక్షణ కల్పిస్తాం అని ప్రామిస్ చేసిన దేశాలు ఏవి కూడా మాట నిలబెట్టుకోలేకపోయాయి. అఫీషియల్ గా ఎంతమంది చనిపోయారు అనే లెక్క కూడా కరువైంది మనకి. ఒక అనఫీషియల్ లెక్క ప్రకారం 10 లక్షల మంది భారతీయులు చనిపోయారనుంది పార్టీషన్ లో. బార్డర్ గీసి చిచ్చుపెట్టిన బ్రిటిష్ మాత్రం ఇందులో ఎలాంటి జోక్యం చేసుకోలేదు, ఆపే ప్రయత్నమూ చేయలేదు. దేశ విభజన పూర్తిగా జరిగిన తర్వాత ఇటు వెస్ట్ పాకిస్తాన్ లో, అటు తూర్పు బెంగాల్లో హిందువుల మీద దాడులు అధికమయ్యాయి. వెస్ట్ పాకిస్తాన్ తో పోల్చి చూసినప్పుడు తూర్పు బెంగాల్లో ఆ దాడుల శాతం కొంచెం తక్కువ అంతే. పాకిస్తాన్ లో హిందువులపై దాడి జరుగుతూ ఉంటే అది మన ప్రభుత్వాన్ని ఏ మాత్రం కూడా కదిలించలేకపోయింది. మత ఆధారంగా భారత్ నుండి విడిపోయిన 2 ప్రాంతాలు వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ బెంగాల్ భాష, సాంస్కృతిక, ఆర్థిక భేదాలతో మళ్ళీ విడిపోవాల్సి వచ్చింది. పాకిస్తాన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉర్దూని మాత్రమే అఫీషియల్ లాంగ్వేజ్ గా గుర్తించింది. కానీ ఈస్ట్ బెంగాల్లో చాలా వరకు అంటే 85% మంది ప్రజలు మాట్లాడేది బెంగాలీ భాషలోనే. పాకిస్తాన్ చేసే ఎక్స్పోర్ట్స్ వాటాలో అధిక శాతం వెళ్లేది ఈస్ట్ బెంగాల్ నుండే. కానీ అభివృద్ధి మాత్రం కేవలం వెస్ట్ పాకిస్తాన్ కే పరిమితమైంది. అప్పటి పాకిస్తాన్ సెక్రటేరియట్ లో 45 నుంచి 50 పోస్టులు ఉంటే బెంగాలీలు మాత్రం 2 లేదా 3 ఉండేది. మిలిటరీలో కూడా ఒక బ్రిగేడియర్, 2 మేజర్ పోస్టులతోని సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఈస్ట్ బెంగాల్. పాకిస్తాన్ కి వచ్చే ప్రతి ఫారెన్ ఎయిడ్ వెస్ట్ పాకిస్తానే ఎంజాయ్ చేసేది తప్ప ఈస్ట్ బెంగాల్ కి రూపాయి కూడా ఇవ్వకపోయేది. ఇవన్నీ కాదు అన్నట్టు పాకిస్తాన్ కి ఒక అనుమానం ఉండేది, ఈస్ట్ బెంగాల్ ఎప్పటికైనా సరే మళ్ళీ భారత్ లో కలిసే అవకాశం ఉంది అని. ఇవన్నీ అనుభవించి వచ్చిన తూర్పు బెంగాలీలు తాము బ్రిటిష్ కాలనీ నుండి పాకిస్తాన్ కాలనీగా మారామని గుర్తించారు. ఈస్ట్ బెంగాల్ వెస్ట్ పాకిస్తాన్ నుండి ఇలాంటి ఒక డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా 1948 నుంచి 1961 వరకు బంగ్లాదేశ్ లో చాలా మంది హిందువులపై ఊచకోత జరిగింది. చాలా మంది హిందువులు తిరిగి భారతదేశానికి వలస వచ్చేశారు. వేల మంది చంపబడ్డారు. బలవంతంగా మత మార్పిడులు జరిగాయి. ఆడవారిపైన అసహ్యంగా బిహేవ్ చేశారు బెంగాలీ ముస్లింలు.
వెస్ట్ పాకిస్తాన్ నుండి ఈస్ట్ బెంగాలీలు ఈ డిస్క్రిమినేషన్ ని పార్టీషన్ టైం నుండే అనుభవిస్తూ వస్తున్నారు. అప్పటిదాకా సమాన హక్కుల కోసం జరిగిన పోరాటం ఒక 2 సంఘటనల తర్వాత ప్రత్యేక దేశ కాంక్షను రగిలించాయి బెంగాలీ ప్రజల్లో. అవే 1956 లో బెంగాలీ భాషని ఉర్దూతో సమానంగా జాతీయ హోదా కల్పించినప్పటికీ కూడా అప్పటిదాకా ఈస్ట్ బెంగాల్ గా పిలువబడుతున్న ప్రాంతాన్ని ఈస్ట్ పాకిస్తాన్ గా మార్చేసింది పాకిస్తాన్ సెంట్రల్ గవర్నమెంట్. ఈ మార్పు బెంగాలీల అస్తిత్వాన్ని దెబ్బతీసింది. 1965 లో భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ట్ పాకిస్తాన్ లో ఎలాంటి మిలిటరీని కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. అఫ్ కోర్స్ భారతదేశం కూడా ఈస్ట్ పాకిస్తాన్ పై ఎలాంటి దాడి కూడా చేయలేదు. కానీ అప్పుడే అనిపించింది ఈస్ట్ పాకిస్తాన్ ప్రజల్లో మేము మళ్ళీ ఒంటరిమైపోయాము అని. 1970లో బోలా తుఫాన్ వల్ల ఈస్ట్ బెంగాల్ లో 3 లక్షల నుంచి 5 లక్షల మంది చనిపోయారు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ సెంట్రల్ నుంచి ఎలాంటి సహాయం దక్కలేదు. 25 మార్చ్ 1971 లో పాకిస్తాన్ తన సొంత దేశస్థులైన బెంగాలీల పైన ఆపరేషన్ సర్చ్ లైట్ మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్ లో భాగంగా పోరాటంలో ముందున్న వారిని, మేధావులను, హిందువులని అతి దారుణంగా చంపుతూ వచ్చింది. ఇంటర్నేషనల్ మీడియా సంస్థల జర్నలిస్ట్ ని అందరినీ కూడా హోటల్ రూమ్స్ లో పరిమితం చేసి ఒక విధ్వంసాన్ని రచించింది పాకిస్తాన్. ఈ ఆపరేషన్ సర్చ్ లైట్ లో పాకిస్తాన్ ఫస్ట్ టార్గెట్ హిందువులే. ఆపరేషన్ సర్చ్ లైట్ తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ ప్రజల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. లక్షల మంది బెంగాలీలు మన దేశానికి వలస రావడం మొదలుపెట్టారు. అందులో ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. వీరంతా ఉత్తర భారత రాష్ట్రాలైన అస్సాం, త్రిపురలో తలదాచుకుంటున్నారు. భారత్ కి కొత్తగా శరణార్థుల బాధ మొదలైంది. ఈస్ట్ బెంగాల్లో పాకిస్తాన్ కి వ్యతిరేకత రావడానికి కారణం భారతే అని ప్రపంచ దేశాల ముందట పాకిస్తాన్ మన దేశాన్ని బద్నాం చేయడం ప్రారంభించింది. అదే సమయంలో పాకిస్తాన్ మీద కూడా ప్రెషర్ తీసుకురావాలనే ఉద్దేశంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అమెరికా, యూరప్, యుఎస్ఎస్ఆర్ ల దేశ ప్రధానులను కలుసుకుంటూ వచ్చింది. అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోగా చైనా మరియు అమెరికా పాకిస్తాన్ కే సపోర్ట్ చేశారు. దేశానికి 2 వైపులా శత్రు సైన్యం ఉండటం, మరో పక్క బెంగాల్లో ఊచకోత, లక్షల మంది బెంగాలీలు మన దేశానికి వలస రావడం, ఇవన్నీ పక్కన పెడితే వ్యూహాత్మకంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోవడం మన దేశానికి ఉన్న అడ్వాంటేజ్. ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబర్ 3న పాకిస్తాన్ భారత్ పై దాడులు చేయడం ప్రారంభించింది. దానికి పాకిస్తాన్ పెట్టిన పేరు ఆపరేషన్ చెంగిస్ ఖాన్. ఇక భారత్ ఈ యుద్ధంలో పాల్గొనక తప్పింది కాదు. ఏ రోజైతే పాకిస్తాన్ భారత్ మీద దాడి చేసిందో అదే రోజు వార్ అఫీషియల్ అయింది. డిసెంబర్ 4న ముక్తివాహిని గెరిల్లా అటాక్స్ చేస్తే ఇండియన్ ఆర్మీ కరాచీ హార్బర్ ని టార్గెట్ చేసింది. 5-6 తేదీల్లో భారత్ బంగ్లాదేశ్ ని అధికారికంగా ఒక దేశంగా గుర్తించింది. 7-8 తేదీల్లోనే పాకిస్తాన్ సైన్యం సగం కుప్పకూలిపోయింది. డిసెంబర్ 9న అప్పటి వరకు పాకిస్తాన్ చేతుల్లో ఉన్న ఢాకాని భారత్ ఆర్మీ కైవసం చేసుకుంది. డిసెంబర్ 10-11 తేదీల్లో ఆపరేషన్ క్యాక్టస్ లిలీలో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ లొంగిపోయింది. డిసెంబర్ 12-13 తేదీల్లో పాకిస్తాన్ కి మద్దతుగా యుఎస్ఏ తన యుద్ధ నౌకను పంపిస్తే సోవియట్ దాన్ని అడ్డగించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి నుండి భారత్ సీజ్ ఫైర్ కి ఒప్పుకోవాలని ప్రెషర్ పెరిగింది, కానీ భారత్ దాన్ని తిరస్కరించింది. డిసెంబర్ 14న ఈస్ట్ బెంగాల్లో ఎవరైతే పాకిస్తాన్ తొత్తులుగా ఉన్నారో వారిపై భారత్ దాడి చేసి వారిని నియంత్రించగలిగింది. డిసెంబర్ 15-16 తేదీల్లో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోవడం, ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అవతరించడం జరిగింది. 13 రోజుల్లోనే భారత్ ఈ యుద్ధాన్ని ముగించేసింది. కానీ ఇంత వీరోచిత పోరాటంలో హిందువులకు మాత్రం సవాళ్లు తప్పలేదు. బెంగాల్లో పాకిస్తాన్ తొత్తులుగా పనిచేస్తున్న వారు హిందువులను కవచంలా వాడుకున్నారు, వారి ఆస్తులను దోచుకున్నారు, బలవంతంగా స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. భారత్ ఈ యుద్ధం గెలిచాక ప్రపంచ దేశాలు, ముఖ్యంగా చైనా, అమెరికా అన్న మాట ఏంటంటే ఇండియా వాన్ ద బ్యాటిల్ బట్ లాస్ట్ ద పీస్. ఇందులో నిజం లేకపోలేదు. ఇందిరాగాంధీకి, దేశానికి, దేశ మిలిటరీకి గ్లోబల్ లెవెల్లో పేరు వచ్చినప్పటికీ కూడా పాకిస్తాన్ మాత్రం మళ్ళీ త్వరలోనే కోలుకోగలిగింది. కాశ్మీర్ ఇష్యూ మనం ఇంకా సాల్వ్ చేసుకోలేకపోయాం. ఒక అన్అఫీషియల్ లెక్కల ప్రకారం ఈ యుద్ధంలో భారత్ కి అయిన ఖర్చు 7 బిలియన్ రూపీస్. అంటే ఈ రోజుల్లో మనం దాన్ని కన్వర్ట్ చేసుకుంటే 6 to 7 lakh crores.
సబ్జెక్ట్ టు ఇన్ఫ్లేషన్ రేట్స్. అప్పటి మన దేశ జీడిపిలో 7 బిలియన్ రూపీస్ అనేది ఒక మేజర్ షేర్. యుద్ధం ముగిసినప్పటికీ మనం గెలిచినప్పటికీ కూడా వలస వచ్చిన వాళ్ళు అంత తొందరగా వెళ్ళలేదు. వారిపైన భారత్ పెట్టిన ఖర్చు నెంబర్స్ లో చెప్పడం సాధ్యం కాదు. ఇక బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తే 1972లో బంగ్లాదేశ్ లో ఎలక్షన్ జరిగినప్పుడు బంగా బంధువుగా పిలువబడే ముజిబుర్ రెహమాన్ ఆ దేశానికి ప్రధాని అవుతాడు. కానీ యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశాన్ని నడిపించడం అంత ఈజీ కాదు. దానికి తోడు అదే టైంలో ఆ దేశానికి కరువు వచ్చింది. దీనితో దేశమంతటా ఒక అన్రెస్ట్ క్రియేట్ అయింది. దేశంలోని టెన్షన్స్ ని తగ్గించడానిక, స్థిరత్వం కల్పించడానిక, లేదా తన పదవిని కాపాడుకోవడానిక తెలీదు, ముజిబుర్ రెహమాన్ ఒక డెసిషన్ తీసుకున్నారు. తన పార్టీ అయిన అవామీ లీగ్ ని బంగ్లాదేశ్ క్రిషాంగ్ శ్రామిక్ అవామీ లీగ్ గా అంటే బక్సాల్ గా మార్చారు. అప్పటిదాకా ప్రధానిగా ఉన్న ముజిబుర్ రెహమాన్ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రెసిడెంట్ గా అయ్యాడు. మల్టీ పార్టీ సిస్టమ్ ని కంప్లీట్ గా అబాలిష్ చేశారు. ఈ మార్పు వల్ల ఫాదర్ ఆఫ్ నేషన్ గా పిలువబడే ముజిబుర్ రెహమాన్ కి వ్యతిరేకత మొదలైంది. దానికి తోడు అప్పటికే మిలిటరీలో ఉన్న పక్షపాత ధోరణి వల్ల మిలిటరీ కూడా ముజిబుర్ కు వ్యతిరేకంగా మారింది. ఆగస్ట్ 15, 1975 ముజిబుర్ రెహమాన్ ని కొందరు మిలిటరీ ఆఫీసర్స్ అతి దారుణంగా చంపేశారు. కేవలం ముజిబుర్ రెహమాన్ ని మాత్రమే కాదు, తన కుటుంబ సభ్యుల్ని అందరి చంపేశారు. అదృష్టమా దురదృష్టమా తెలీదు, హసీనా రెహానా అనే ఇద్దరు ముజిబుర్ రెహమాన్ కూతుర్లు మాత్రం ఆ రోజు బంగ్లాదేశ్ లో లేరు. బోలా లాంటి వరద నష్టం ఆ దేశ ప్రజల్ని ఏకం చేస్తే కరువు వాళ్ళ ఐక్యమత్యాన్ని దూరం చేసింది. ముజిబుర్ రెహమాన్ చనిపోయినాక ముస్తాక్ అహ్మద్ ఆ పదవిని హస్తగతం చేసుకున్నాడు. కానీ 3 నెలల మించి ఆ పదవిలో ఉండలేకపోయాడు. అదే మిలిటరీ ఈయనను కూడా గద్దెదించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రజల కాన్ఫిడెన్స్ ని గెలుచుకోవడానికి ఆ దేశ మిలిటరీ చీఫ్ జస్టిస్ గా పనిచేసిన అబూ సాదత్ ని ప్రెసిడెంట్ గా చేసింది. కానీ ఈయన కూడా మిలిటరీ ప్రెషర్ తట్టుకోలేక 2 ఏళ్లలోనే ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆర్మీ చీఫ్ గా పనిచేస్తున్న జియావుర్ రెహమాన్ ఆ దేశానికి ప్రెసిడెంట్ అవుతాడు. అదే టైంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNPని స్థాపిస్తాడు. ఈయన హయాంలోనే రాజ్యాంగం నుండి సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తుంది బంగ్లాదేశ్. 4 ఏళ్లు రూల్ చేసిన తర్వాత అదే మిలిటరీ ఈయనను కూడా చంపేస్తుంది. జియావుర్ చనిపోయాక వైస్ ప్రెసిడెంట్ అయిన అబ్దస్ సత్తర్ ని ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటుంది ఆ దేశ మిలిటరీ. ఇప్పటికే మీరు ఊహించి ఉంటారు ఈయన పదవీ కాలం కూడా ఎక్కువ రోజులు లేదు అని. 1981లో మరొక ఆర్మీ చీఫ్ ఇర్షద్ అప్పటి ప్రెసిడెంట్ ని పక్కకు జరిపి ఈయనే ప్రెసిడెంట్ గా అవుతాడు. ఈయన హయాంలోనే బంగ్లాదేశ్ పూర్తి ఇస్లామిస్ట్ కంట్రీగా ప్రకటించబడుతుంది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఈ టైంలో హిందువుల మీద ఎలాంటి దాడి జరిగిందో, మానాలకి ప్రాణాలకి ఆస్తులకి ఎలాంటి రక్షణ లేకుండా పోయింది ఆ టైంలో. ఆ తర్వాత జియావుర్ రెహమాన్ భార్య అయిన ఖలీదా జియా పోరాటంతో 1991లో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. ఫ్రీడమ్ వచ్చిన 20 ఇయర్స్ గానీ ఒక ప్రాపర్ గా ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోలేకపోయింది బంగ్లాదేశ్. 1991 అండ్ 2001 ఎలక్షన్స్ లో ఖలీదా జియా గెలవగా 1996-2009లో ముజిబుర్ రెహమాన్ కూతురైన షేక్ హసీనా గెలుస్తూ వస్తుంది. 2009 ముందు ఒక లెక్క, 2009 తర్వాత ఇంకో లెక్క అన్నట్టు అయింది బంగ్లాదేశ్ పరిస్థితి. ముజిబుర్ రెహమాన్ ప్రభుత్వం ఆ తర్వాత వచ్చిన తన కూతురైన షేక్ హసీనా ప్రభుత్వం తప్ప మిగతా రూలర్స్ అండ్ ప్రభుత్వాలు అన్నీ కూడా భారత్ కి వ్యతిరేకంగానే ఉండేవి. అంతేకాదు ఒకప్పుడు అదే దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన అమెరికా, చైనా, పాకిస్తాన్ తో సంబంధాలు పెట్టుకోవడానికి ఇష్టపడ్డారు అక్కడి ప్రభుత్వాలు, రూలర్స్. ముందు చెప్పినట్టు 2009 నుండి బంగ్లాదేశ్ లో వేరే లెక్క. క్లుప్తంగా చెప్పాలంటే షేక్ హసీనా శకం 2009, 2014, 2019 ఎలక్షన్స్ లో వరుసగా గెలుచుకుంటూ వస్తుంది షేక్ హసీనా. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2014, 2019 ఎలక్షన్స్ లో BNP పార్టీ కొన్ని స్థానాల్లో పోటీ చేయడం లేదా మొత్తానికి ఆ ఎలక్షన్ ని రద్దు చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే 2011లో హసీనా ఒక మార్పు తీసుకురావడమే. ఎలక్షన్ కి మధ్యన బంగ్లాదేశ్ లో కేర్ టేకింగ్ గవర్నమెంట్ అనేది ఒక సాంప్రదాయం. 2011లో హసీనా ఈ కేర్ టేకింగ్ గవర్నమెంట్ ని పూర్తిగా రద్దు చేసి 2019 తర్వాత 2024లో జరిగిన బంగ్లాదేశ్ ఎలక్షన్స్ ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపడేలా చేసింది. 300 సీట్లు ఉన్న పార్లమెంట్ లో 222 సీట్లు హసీనా గవర్నమెంట్ గెలుచుకుంటే 63 సీట్లు ఇండిపెండెంట్స్ గెలుచుకుంటారు. జయం పార్టీ 11 సీట్లు గెలుచుకుంటుంది. BNP ఈ ఎలక్షన్స్ ని కంప్లీట్ గా బ్యాన్ చేస్తుంది. మొత్తం పోలైన ఓట్లు 40% అని కొందరంటారు, కాదు 28% మాత్రమే అని మరికొందరంటారు. ఈ ఎలక్షన్స్ జరిగిన తీరు, దాని తర్వాత ఫలితం అటు హసీనా భవిష్యత్తుని, బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. 2025 జూలైలో ఢాకా యూనివర్సిటీలో ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్ సిస్టమ్ మీద
ఒక పోరాటం జరుగుతుంది. ఈ పోరాటమే ప్రజెంట్ గా ఉన్న బంగ్లాదేశ్ లో ఉన్న టెన్షన్లకు కారణం, ఒక ప్లాట్ఫామ్. కానీ దీన్నే మనం ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ అని చెప్పలేము. ఎందుకంటే 2024 లో ఎలక్షన్ జరిగిన తీరు చూస్తూ ఉంటే హసీనా గవర్నమెంట్ కి మెజారిటీ వచ్చినప్పటికీ కూడా ఓటర్ టర్నౌట్ శాతం చాలా తక్కువ ఉంది. దీన్ని బట్టి మనం ఏమండర్స్టాండ్ చేసుకోవాలి అంటే అప్పటికే పబ్లిక్ లో ఓటింగ్ అంటే అనాసక్తి, పొలిటికల్ గా చాలా అన్విల్లింగ్ లో ఉన్నారు. దేశంలో మిగతా పొలిటికల్ పార్టీస్ కి వాయిస్ లేకుండా పోయింది, పని లేకుండా పోయింది. నేను దీన్ని మెయిన్ ట్రిగ్గర్ పాయింట్ గా భావిస్తున్నాను. మీరు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏమనుకుంటున్నారో మీ థాట్స్ కామెంట్స్ లో షేర్ చేయండి. బంగ్లాదేశ్ లో స్టూడెంట్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయిన 2 నెలలకే హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి ఢిల్లీకి పారిపోయి రావాల్సి వచ్చింది. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో మనం చెప్పుకోవాల్సిన 2 పేర్లు, ఒకటి స్టూడెంట్ లీడర్ హాదీ, రెండోది నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ మొహమ్మద్ యూనుస్. మొహమ్మద్ యూనుస్ బంగ్లాదేశ్ మిలిటరీ ఇన్స్టాల్ చేసిన ఒక కేర్ టేకర్ గవర్నమెంట్. ఆ తర్వాత నుండి బంగ్లాదేశ్ లో డైనామిక్స్ ఎలా చేంజ్ అవుతూ వస్తున్నాయో మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. హసీనాని అప్పగించాలని చెప్పి భారత్ ని ప్రెషర్ తీసుకొస్తుంది బంగ్లాదేశ్. హసీనాకి ఆ దేశ న్యాయస్థానం నవంబర్ లో ఉరిశిక్ష కూడా వేస్తుంది. డిసెంబర్ 12న స్టూడెంట్ లీడర్ హాదీని అవామీ లీగ్ స్టూడెంట్ వింగ్ సభ్యులు కాల్చి చంపగా దేశంలో మళ్లీ అల్లర్లు మొదలవ్వడం, ఈ అల్లర్లో హిందువులే బలి అవ్వడం అండ్ ఆ సంఖ్య ఇంకా ఆగకపోవడం. డిసెంబర్ 25న బిఎన్పి పార్టీ అధ్యక్షురాలి కొడుకు తారిక్ అహ్మద్ 17 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ కి రావడం, మొహమ్మద్ యూనుస్ పాకిస్తాన్ తో ఒక మిలిటరీ ఒప్పందం పెట్టుకోవడం, ఫెబ్లో ఎలక్షన్స్ ద్వారా ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉండటం, ఈ డైనమిక్స్ అన్ని మనం చూస్తూనే ఉన్నాం అండ్ ఇవి చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతూనే ఉన్నాయి. ఈ డైనమిక్స్ అన్ని ఇంత వేగంగా మారుతున్నా కూడా ఇందులో ఒక కామన్ పాయింట్ ఉంది. ఇప్పటిదాకా మీరు వింటూ వస్తున్న 7 చాప్టర్స్ లో అండ్ రీసెంట్ గా అయ్యే సంఘటనలో కామన్ పాయింట్ ప్రతిసారి హిందువులపై దాడి చేయడం అండ్ వాళ్ళు బలవడం. దేశ విభజన అంశం వచ్చినప్పటి నుంచి ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. అలా అని బంగ్లాదేశ్ లో రోజు హిందువులపై దాడి చేస్తారు అని కాదు నా ఉద్దేశం. దేశంలో ఏ మూల ఎలాంటి టెన్షన్ క్రియేట్ అయినా కూడా దాని ఫస్ట్ టార్గెట్ మాత్రం హిందువులే అవుతున్నారన్నది నా ఆవేదన. మనందరికీ ఇది క్లియర్ గా అర్థం కావాలనే చరిత్ర మొత్తంని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను. చాలా వరకు గోశాలలో గోవు పుడితే పెంచుకోవడం, ఎద్దు పుడితే అమ్మడం లాగా ఉంది ఇతర దేశాల్లో బతుకుతున్న హిందువుల సంగతి. భారతదేశంలో ఉంటేనో లేదో పుడితేనో హిందూ అని చెప్పి అనలేం కదా. గో సంరక్షణ అంటే కేవలం ఆవులని ప్రొటెక్ట్ చేసుకుని ఎద్దులని గో జాతిగా గుర్తించకుండా బక్రీద్ రోజు బలిచ్చినట్టుంది మన పరిస్థితి. ప్రస్తుతం మన ప్రభుత్వం అఫీషియల్ గా బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను కాపాడడానికి ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రెషర్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ వినేదెవరు? ఆగే మరణాలు ఎన్ని? తెచ్చిన సిఏ బిల్లో కూడా చాలా లొసుగులు ఉన్నాయి. లొసుగుల సంగతి ఎలా ఉన్నా పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు ఓడిపోయి మళ్ళీ ఈ దేశానికి తిరిగి రావాల్సిందేనా? ఒక హిందువుగా మీరు అది యాక్సెప్ట్ చేస్తారా? నేనైతే చేయలేను. ఎందుకంటే అక్కడి హిందువులు ఇక్కడికి వస్తే దేవాలయాలకు, ధర్మ చిహ్నాలకు రక్షణ ఏది? మరి ఏం చేయాలి? హింసకి ప్రతిహింసన అంటారా? అసలే కాదు. ప్రతిదానికి హింస ఒక జవాబు కాదు. దీని ద్వారా ఏ పార్టీని కూడా నాకు ఎండోర్స్ చేసే ఉద్దేశం లేదు. మొదలుగా భారతదేశం ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ రక్షకురాలిగా మారాలి. దీనికోసం అవసరమైతే భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. అండ్ నేను అనుకోవడం పరమత సహనం గురించి ప్రపంచంలో ఏ దేశం కూడా మనకు చెప్పే స్థాయిలో లేదు అని అనుకుంటాం. మన దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించుకోలేకపోతే ఇతర దేశాల్లో ఉన్న హిందువులని మనం ఎలా కాపాడగలం? ఆ తర్వాత ప్రపంచంలోని వివిధ దేశాలకి డిఫరెంట్ ఆశ్రమాల నుంచి ట్రైన్ అయిన సన్యాసులని ఆ దేశంలోకి పంపాలి. సన్యాసం అంటేనే త్యాగం. వారు వేరే దేశానికి వెళ్ళడానికి ఇష్టపడడం కానీ లేకుంటే భయపడడం కానీ చేస్తారు అని నేను అనుకోవట్లేదు. ఆ దేశాల్లో మన సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయాలి. ఈ ఐడియా మీలో కొందరికి అతిశయోక్తి అనిపించవచ్చు, కానీ ఇస్లాం, క్రిస్టియానిటీ దీనికి భిన్నంగా చేసింది ఏది లేదు. ఇస్కాన్ లాంటి సంస్థలు చాలా ఏళ్లుగా బంగ్లాదేశ్ లో సేవలు అందిస్తున్నాయి. కానీ ఇతర దేశాల్లో ఉన్న హిందువులు కూడా భారతదేశంలో హిందువులు ఎలా అయితే స్వేచ్ఛ, ప్యూరిటీ అండ్ ప్లూరల్ గా దేవుని కొలుస్తున్నారో సేమ్ అదే రకంగా ప్రపంచంలోని ప్రతి హిందువుకి ఆప్షన్స్ ఉండాలి. దీని వల్ల ఫలితాలు ఎలా వస్తాయనే అనుమానం కూడా మీకు ఉండొచ్చు. కానీ ఒకసారి ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ డోబాల్ ఇంటర్వ్యూని గుర్తు చేసుకోండి. ఆ ఇంటర్వ్యూలో తను చెప్తాడు, ఒక మౌల్వి హిందూగా గుర్తిస్తాడు, ఒక రూమ్ లోకి తీసుకువెళ్ళాక తాను కూడా హిందూనేనని, ఇప్పటికీ అమ్మవారిని పూజిస్తున్నానని చెప్పి తన జేబులో ఉన్న అమ్మవారి ఫోటోను చూపెడతాడంట. ఇలాంటి ఒక సంఘటన చాలదా? ఇలాంటి వారందరికీ మన దేశం, మన ధర్మం ఒక బలంగా మారడానికి? ఇతర మతాలు, దేశాలు మన ధర్మ వ్యాప్తిని అడ్డగిస్తాయని అనుమానం ఉంటే వాళ్లకు లెక్కలు చూపెట్టాలి. మన దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మైనారిటీల పాపులేషన్ ఎంత శాతం పెరిగిందో, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మన హిందువుల పాపులేషన్ ఎంతవరకు తగ్గిందో అని లెక్క ముందు పెట్టాలి. విభజన సమయంలో పాకిస్తాన్లో హిందువుల సంఖ్య 15%,
ఈ రోజు 2% కంటే తక్కువ. బంగ్లాదేశ్ లో 24%, ఈ రోజు 14%. ఎవరు కూడా ఈ దేశానికి సెక్యులరిజం గురించి నేర్పించే అవసరం లేదు. మైనారిటీస్ కూడా ఈ దేశంలో భాగమే. మనకెంత హక్కు ఉంటుందో వాళ్ళకు అంతే హక్కు ఉంటుంది. మతాల మధ్య ఘర్షణ రాజకీయమే గానీ ఎవరికి వ్యక్తిగతం కావు. భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చే ప్రాసెస్ లో ప్రతి భారతీయుడు, ప్రతి మతస్థుడు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే కొన్ని వందల మతాలు వచ్చిపోయినాయి ఈ భూమిలో, కానీ సనాతన ధర్మం స్టోరీ వేరు. కోట్లాది సంవత్సరాలుగా రక్షిస్తూ వస్తుంది. అదే సమయాల్లో బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఎలాంటి రక్షణ లేకపోయినా కూడా వాళ్ళతోని ఈ ధర్మాచరణ చేయిస్తుంది సనాతన ధర్మం. వాళ్ళు కూడా ఇంకా ఈ ధర్మాన్ని ఆశ్రయించే బతుకుతున్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనకు రక్షిస్తుంది అని అందరికి తెలుసు. కానీ ధర్మాన్ని మనం రక్షించిన రోజు అది నాశనమై మనల్ని నాశనం చేస్తుందని మీలో ఎంతమందికి తెలుసు? ప్రభుత్వాలు థింక్ అబౌట్ ఇట్. అండ్ మీరు మీ థాట్స్ ఏంటో షేర్ చేయండి. నాట్ ఏ థంబ్ రూల్ నేను చెప్పేటి అని రైట్ అని. జై హింద్.